హే గైస్, వెల్కమ్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్. నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం రంగం సిద్ధమైంది. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం అందింది. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా సెప్టెంబర్ 5న ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ ను పంచుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సింబా వచ్చేస్తున్నాడు, శుక్రవారం ఉదయం 10:36 సింబా ఫస్ట్ లుక్ అంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించిండు. అయితే సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి బాలయ్య రెండో కూతురు తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. అయితే సెప్టెంబర్ 3న చేసిన పోస్టు ఈ కాంబోకి బలాన్ని ఇస్తుంది. ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపిస్తున్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని రాసిండు. దానికి సింబా ఇస్ కమ్మింగ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టిండు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ చేస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుందని బాలయ్య అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఎలాగో ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు కాబట్టి అదే చేతోటి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.